మే 30, 2024 సమకూర్చుకొనుటలోని రహస్యములు. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. కీర్తనల గ్రంథము 87వ అధ్యాయము 3వ వచనము. కీర్తనల గ్రంథము 87వ అధ్యాయము 2వ వచనంలో సియోనుని గూర్చి మనము మరింత కొంత ఎక్కువగా నేర్చుకొనగలము. యాకోబు నివాసం అన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. యాకోబు తన విషయమై దేవుని ఏర్పాటును అర్థం చేసుకొనుటకు మునుపు అనేక అనుభవముల గుండా వెళ్లవలసి వచ్చినని కీర్తనల గ్రంథము 87వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న యాకోబు నివాసములన్నీ యాకోబు యొక్క స్వంత ప్రయాస, స్వంత పోరాటములు, దేవుని ఆశీర్వాదములను పొందుటకు గాను తాను ఉపయోగించిన మానవ పద్ధతులను గురించి మాట్లాడను. జ్యేష్ఠ భాగమును మానవ పద్ధతుల ద్వారా సంపాదించుకొనుటకు ప్రయత్నించుచున్నాడు. దేవుని ప్రేమ సియోను పక్షముగా ఉన్నది. లేఖనము సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములని చెప్పుచున్నది. దేవుని ప్రేమను సంపూర్ణముగా అనుభవించుటకు మనము కూడా సియోనులో ఒక భాగం కావలేము. సియోనులోనే మనము కోల్పోయిన ప్రతి దానిని తిరిగి పొందగలము. కనుకనే దేవుడు తన దృష్టిని తిరిగి సియోను వైపునకు మళ్లించుచున్నాడు. సియోనుని గురించి మొదటిసారిగా ఆదికాండము 14వ అధ్యాయము 18, 19 వచనాల్లో చదివేదము. షాలేము అనగా సమాధానము. షాలేము లేక యెరూషలేము సమాధాన పట్టణము. సొదొమ రాజు వలన అబ్రహాము మోసగింపబడుటకు పూర్వము దేవుడు మెల్కీసెదెకును షాలేము రాజైన సర్వోన్నతిని యాజకుని పంపెను. ఆయన అబ్రహామును దీవించునని 19వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అందువల్లనే సొదొమ రాజు ఆస్తిని ఇచ్చేదనన్నప్పుడు అబ్రహాము ఒక నూలు పోగునైనను తీసుకొనుటకు నిరాకరించెను. అబ్రహామునకు ఇట్టి విశ్వాసము ఎట్లు లభించెను? సియోను నుండి వచ్చిన మెల్కీసెదెకును మహోన్నతిని యాజకుని వలన అబ్రహాము నిజమైన దీవెన అనుభవించెను. భూమి ఆకాశములకు అధికారి అయిన మహోన్నతిని నామమున మెల్కీసెదెకు అబ్రహామును దీవించెను. దేవుని ఏర్పాటు, ఆయన చిత్తం ఏమిటో నీకు అర్థం కావట్లేదా? అనేకమైన చేదు అనుభవాల గుండా ప్రయాణిస్తున్నావా? దానికి కారణాలు సొంత ప్రయత్నాలు అని ఇప్పటి వరకు తెలుసుకున్నాము. ఇకనైనా సియోను మార్గంలో నడుద్దాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.